కొండపైనే సాధారణంగా ఆలయాలు వెలసి ఉంటాయి. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సంకేతం ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. కొండపై వెలిసిన దేవాలయాలు భౌతికంగానే కాక మనిషికి ఒక పరీక్ష పెడతాయి. భౌతికంగా, మానసికంగా త్యాగంతో ఈ కొండ ఎక్కవలసి వస్తుంది. శారీరకంగా సంస్కరించబడి మానసికంగా అరిషడ్ వర్గాలను నిర్మూలించుకున్న తరువాతే భగవంతుడి యొక్క దర్శనం మనకు సంప్రాప్తమవుతుంది అనేదే ఇందులో ఉన్న ఆంతర్యం. భగవంతుణ్ణి చేరుకునేందుకు ఆధ్యాత్మిక సాధన అనేది క్లిష్టమైన సాధనతోనే చేయవలసిన అంశమని మనకు బోధిస్తుంది. చిత్తశుద్ధితో బరువు బాధ్యతలన్నీ ఒక్కటొక్కటిగా కరిగించుకొని ముందుకు వెళ్ళాలి అని సూచించేదే ఇందులో ఉన్న ఆంతర్యం. మనిషి భగవంతుణ్ణి చేరుకోవాలంటే ముందుగా తనను తాను సంస్కరించుకోవాలని, అరిషడ్ వర్గాలను నిర్మూలించుకోవాలని ఇందులో మనకు ఆంతర్యంగా తెలుస్తుంది. శారీరకంగా మానసికంగా శుద్ధి అయినప్పుడే ఆ భగవంతుడి దర్శనం మనకు లభిస్తుందని ఇదే ఇందులో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోట. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.